హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్. మన ఛానల్లో ఈరోజు జావా 8 ఫీచర్స్ అనే ప్లేలిస్ట్ అనేది అయితే క్రియేట్ చేస్తున్నాను. ఈ ప్లేలిస్ట్లో మనకు జావా 8 ఫీచర్స్కి సంబంధించి ఏవే కాన్సెప్ట్స్ ఉన్నాయి, ఆ కాన్సెప్ట్స్ మీద ప్రోగ్రామింగ్ ఏ విధంగా రాసుకుంటాము. సో మెయిన్ కాన్సెప్ట్స్ వచ్చేసి మనకు ల్యాంబ్డా ఎక్స్ప్రెషన్స్ అండ్ అలాగే స్ట్రీమ్ ఏపీఐ. సో ఎవరైనా కానీ మనము ఇంటర్వ్యూలో అటెండ్ అయినప్పుడు ఆ ఇంటర్వ్యూయర్ మనకు కంపల్సరీగా అడిగే క్వశ్చన్స్ స్ట్రీమ్ బేస్డ్ కోడింగ్. సో స్ట్రీమ్ ఏపీఐని యూజ్ చేసుకొని మనకు కోడింగ్ అనేది అయితే రాయమని అంటుంటారు లాజిక్స్. సో ఇలాంటిది ఇష్యూస్ మనము ఓవర్కమ్ చేయడానికి ఏ ఇంటర్వ్యూలో అయినా కానీ మనము ఆ కోడింగ్ లాజిక్ అనేది క్రాక్ చేయడానికి నేను ఒక ప్లేలిస్ట్ అనేది అయితే క్రియేట్ చేస్తున్నాను. సో ఈ జావా 8 ఫీచర్స్లో మనము ల్యాంబ్డా ఎక్స్ప్రెషన్స్ అంటే మనకు ఫంక్షనల్ ఇంటర్ఫేసెస్ అంటే ఏంటి, అందులో ఇన్బిల్ట్ ఫంక్షనల్ ఇంటర్ఫేసెస్ ఏమేమి ఉంటాయి, అండ్ జావా స్ట్రీమ్ ఏపీఐ. సో స్ట్రీమ్ ఏపీఐని యూజ్ చేసుకొని కోడింగ్ ఏ విధంగా రాస్తాము, అసలు స్ట్రీమ్ ఏపీఐ అంటే ఏంటి, అందులో ఉన్న మెథడ్స్ ఏంటి, ఈ మెథడ్స్ని యూజ్ చేసుకొని మనం లాజిక్స్ ఏ విధంగా రాస్తూ ఉంటాము అనేది అయితే నేను క్లియర్గా ఈ ప్లేలిస్ట్లో రోజు ఒక కాన్సెప్ట్ మీద వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో మీరు మన ఛానల్ని మిస్ అవ్వకుండా, మన అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి మోర్ అప్డేట్స్ కోసం. సో ఈ రోజు వీడియోలో మనము జావా 8 ఫీచర్స్లో మనకు ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ల్యాంబ్డా ఎక్స్ప్రెషన్. ల్యాంబ్డా ఎక్స్ప్రెషన్ వేర్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ జావా 8. జావా 8 వర్షన్స్లో మనకు ల్యాంబ్డా ఎక్స్ప్రెషన్ అనే ఫీచర్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో ల్యాంబ్డా ఎక్స్ప్రెషన్ ఈజ్ అన్ అనానిమస్ ఫంక్షన్. ఇట్స్ ఏ ఫంక్షన్ వితౌట్ నేమ్ అండ్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఎనీ క్లాస్. సో మనకు ల్యాంబ్డా ఎక్స్ప్రెషన్స్ వచ్చేసి మనకు ఎటువంటి నేమ్ అనేది అయితే ఉండదు. సో జస్ట్ బ్రాకెట్స్ అనేది అయితే ఉంటుంది. మీకు ఆ ల్యాంబ్డా ఎక్స్ప్రెషన్ సింటాక్స్ కూడా మీకు చూపిస్తాను. సో మనకు ల్యాంబ్డా ఎక్స్ప్రెషన్ వచ్చేసి ఒక అనానిమస్ ఫంక్షన్. సో ఈ ఫంక్షన్ వచ్చేసి ఎటువంటి నేమ్ అనేది అయితే ఉండదు. ఫర్ సపోజ్ మనకు మెథడ్ క్రియేట్ చేసుకుంటే మెథడ్కి మనం నేమ్ పెట్టుకుంటాం. సో ఈ ల్యాంబ్డా ఎక్స్ప్రెషన్స్లో మనకు ఆ మెథడ్ నేమ్ అనేది అయితే ఉండదు. సో అండ్ అలాగే ఈ ల్యాంబ్డా ఎక్స్ప్రెషన్ వచ్చేసి ఎటువంటి క్లాస్కి సంబంధించినది అయితే కాదు. అండ్ థర్డ్ పాయింట్ చూసుకున్నట్లయితే ల్యాంబ్డా ఎక్స్ప్రెషన్ ఈజ్ మెయిన్లీ యూజ్డ్ టు ఇంప్లిమెంట్ ఫంక్షనల్ ఇంటర్ఫేసెస్. ల్యాంబ్డా ఎక్స్ప్రెషన్ ఎందుకు యూజ్ చేస్తామంటే మెయిన్లీ టు ఇంప్లిమెంట్ ఫంక్షనల్ ఇంటర్ఫేసెస్. సో మనం ఓన్గా ఫంక్షనల్ ఇంటర్ఫేస్ అనేది క్రియేట్ చేసుకొని ల్యాంబ్డా ఎక్స్ప్రెషన్స్ యూజ్ చేసుకోవచ్చు. లేదు మనకు ఇన్బిల్ట్ ఫంక్షనల్ ఇంటర్ఫేసెస్ ఉంటాయి. సో అవి ఏంటి అనేది అయితే నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. ఇవాల్టి వీడియోలో మనము ల్యాంబ్డా ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి, ల్యాంబ్డా ఎక్స్ప్రెషన్ సింటాక్స్ ఏంటి, అండ్ ఓన్గా మనం ఒక ఫంక్షనల్ ఇంటర్ఫేస్ క్రియేట్ చేసుకొని ఏ విధంగా వర్క్ చేసుకుంటాం అనేది అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇక్కడ మనకు ఇన్బిల్ట్ ఫంక్షనల్ ఇంటర్ఫేసెస్ అనేది అయితే ఉంటాయి. మనకు ఇక్కడ చూసుకోవచ్చు రన్నబుల్ కూడా వచ్చేసి మనకు ఫంక్షనల్ ఇంటర్ఫేస్ కిందకి వస్తుంది. కాలబుల్, కంపేరబుల్, కంపరేటర్. సో అందులో ఉన్న మనకు ఈ రన్నబుల్లో రన్ మెథడ్ వచ్చేసి అబ్స్ట్రాక్ట్ మెథడ్, కాలబుల్ వచ్చేసి కాల్ అబ్స్ట్రాక్ట్ మెథడ్, కంపేరబుల్లో కంపేర్ టు, కంపరేటర్లో కంపేర్ మెథడ్. సో ఇవి కూడా మనకు ఒక ఫంక్షనల్ ఇంటర్ఫేసెస్ కిందకి అయితే వస్తాయి. సో అందులో ఉన్న అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ రన్, కాల్, కంపేర్ టు, కంపేర్ మెథడ్. సో ఇక్కడ మెయిన్ మనకు ల్యాంబ్డా ఎక్స్ప్రెషన్స్ వచ్చేసి వేర్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ జావా 8 ఫీచర్స్. ల్యాంబ్డా ఎక్స్ప్రెషన్ ఈజ్ అన్ అనానిమస్ ఫంక్షన్. ఆ ఫంక్షన్ కి ఎటువంటి నేమ్ అనేది అయితే ఉండదు. ఆ ఫంక్షన్ ఎటువంటి క్లాస్ కి సంబంధించినది అయితే కాదు. సో మెయిన్లీ ల్యాంబ్డా ఎక్స్ప్రెషన్ ఈజ్ మెయిన్లీ యూజ్డ్ టు ఇంప్లిమెంట్ ఫంక్షనల్ ఇంటర్ఫేసెస్. ఫంక్షనల్ ఇంటర్ఫేస్ ని మనము ల్యాంబ్డా ఎక్స్ప్రెషన్స్ యూజ్ చేస్తాం. సో ఇప్పుడు మనము ఫంక్షనల్ ఇంటర్ఫేస్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఫంక్షనల్ ఇంటర్ఫేసెస్ వేర్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ జావా 8. ఓకే, lambda expressions were introduced in Java 8. Functional interfaces were introduced in Java 8. Okay, and an interface that contains exactly one abstract method is known as functional interface. ఏదైతే మనకు ఒక ఇంటర్ఫేస్, మనం నార్మల్ జావాలో ఒక ఇంటర్ఫేస్ అనేది అయితే క్రియేట్ చేసుకుంటాం. ఆ ఇంటర్ఫేస్కి @ఫంక్షనల్ ఇంటర్ఫేస్ అనే యాంటేషన్ యూజ్ చేసి ఆ ఫంక్షనల్ ఇంటర్ఫేస్ లో ఓన్లీ వన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్, మీరు ఇక్కడ ఇమేజ్ చూసుకున్నట్లయితే పబ్లిక్ వాయిడ్ క్యాల్కులేట్ బోనస్ ఇంట్ ఎక్స్ అనే మెథడ్ ఉంది. ఇది అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్. సో ఇది వచ్చేసి మనకు అబ్స్ట్రాక్ట్ మెథడ్.
సో ఇక్కడ మీరు డిఫైన్ చేసినా డిఫైన్ చేయకపోయినా అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ యూజ్ చేసి, సో ఇది అబ్స్ట్రాక్ట్ మెథడ్. ఎందుకంటే ఒక ఫంక్షనల్ ఇంటర్ఫేస్లో ఓన్లీ వన్ అబ్స్ట్రాక్ట్ మెథడే ఉంటుంది, మల్టిపుల్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉండదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఒక ఫంక్షనల్ ఇంటర్ఫేస్లో ఓన్లీ వన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్. అండ్ థర్డ్ పాయింట్ చూసుకున్నట్లయితే ఫంక్షనల్ ఇంటర్ఫేస్ కెన్ హ్యావ్ ఎనీ నెంబర్ ఆఫ్ డిఫాల్ట్ స్టాటిక్ మెథడ్స్ బట్ క్యాన్ కంటైన్ ఓన్లీ వన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్. సో మనకు ఫంక్షనల్ ఇంటర్ఫేస్ అనే ఫీచర్లో ఏమైతే ఉందో, ఏదైతే ఫంక్షనల్ ఇంటర్ఫేస్ ఉందో అందులో మనకు ఓన్లీ వన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉంటుంది. వన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ అంటే దట్ ఈస్ అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్. అండ్ రిమైనింగ్ మెథడ్స్ డిఫాల్ట్ మెథడ్స్ ఉంటాయి, స్టాటిక్ మెథడ్స్ ఎన్నైనా ఉండొచ్చు. ఓకే, మనకు ఫంక్షనల్ ఇంటర్ఫేస్ అనే టాపిక్ వచ్చినప్పుడు, ఓకే, ఫంక్షనల్ ఇంటర్ఫేస్లో ఓన్లీ వన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉంటుంది అండ్ మెనీ నెంబర్ ఆఫ్ డిఫాల్ట్ ఆర్ స్టాటిక్ మెథడ్స్ ఉంటాయి అనేసి ఐడియా రావాలి. ఓకే, సో ఇప్పుడు మనము లాంబ్డా ఎక్స్ప్రెషన్ సింటాక్స్ చూసుకున్నట్లయితే, ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఈ టూ బ్రాకెట్ చూసుకున్నట్లయితే పారాంథసిస్ బ్రాకెట్స్, ఇది లాంబ్డా ఇన్పుట్. ఈ parenthesis లో మనం ఏదైనా ఇన్పుట్ ఇచ్చేసి ఈ యారో మార్క్ వచ్చేసి డినోటింగ్ లాంబ్డా, అండ్ ఈ కర్లీ బ్రాకెట్స్లో మనము ఏదైతే ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నామో ఫంక్షనాలిటీ ఈ లాంబ్డా బాడీలో మనం ఇంప్లిమెంట్ చేస్తాం. దిస్ ఈస్ ది లాంబ్డా ఎక్స్ప్రెషన్ సింటాక్స్. ఓకే, అండ్ వై వీఆర్ యూజింగ్ లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ అంటే, మీకు ఇంటర్వ్యూలో కూడా ఎప్పుడన్నా వై వీఆర్ యూజింగ్ లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ అంటే సింపుల్గా టు ప్రొవైడ్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఫంక్షనల్ ఇంటర్ఫేస్, అండ్ if we use lambda expressions we can reduce the code, less coding. ఓకే, ఇక్కడ మీకు లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే, ఫంక్షనల్ ఇంటర్ఫేస్లో ప్రీవియస్ స్లైడ్స్కి వెళ్తే ఫంక్షనల్ ఇంటర్ఫేస్లో ఏదైతే మనకు అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉందో, అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్ ఉందో, దాన్ని మనము మనకు కావాల్సిన ఫంక్షనాలిటీతో ఇంప్లిమెంట్ చేసుకోవడానికి లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ అనేది అయితే యూజ్ చేస్తాం. ఓకే, ఇక్కడ మనకు ఫంక్షనల్ ఇంటర్ఫేస్లో ఓన్లీ అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉంది. అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఈజ్ నథింగ్ బట్ అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్. సో ఈ అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్ని మనము లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ యూజ్ చేసుకొని ఇంప్లిమెంట్ చేయడానికి లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ అనేది అయితే యూజ్ చేస్తాము ఫంక్షనల్ ఇంటర్ఫేస్లో. ఫంక్షనల్ ఇంటర్ఫేస్లో ఉన్న అబ్స్ట్రాక్ట్ మెథడ్ని ఇంప్లిమెంట్ చేయడానికి యూజ్ చేస్తాము. సో అది సింపుల్గా మనకు తక్కువ కోడ్లో రాసుకుంటాము. అండ్ ఇక్కడ సింటాక్స్ చూసుకున్నట్లయితే లాంబ్డాకి సంబంధించినది, లాంబ్డా ఎక్స్ప్రెషన్కి సంబంధించినది మనం ఏం మాట్లాడుకున్నాము, ఈ పారాంథసిస్ బ్రాకెట్స్, యారో మార్క్ అండ్ ఈ కర్లీ బ్రాసెస్లో లాంబ్డా బాడీలో మనము లాజిక్స్ అనేది రాసుకుంటాము. ఒకవేళ పారామీటర్స్ ఉంటే పారామీటర్స్ పాస్ చేసుకుంటాం. సింగిల్ పారామీటర్ అయితే సింగిల్ పారామీటర్, మల్టిపుల్ పారామీటర్స్ అయితే మల్టిపుల్ పారామీటర్స్ పాస్ చేసి మన లాజిక్స్ అనేది బాడీలో, కర్లీ బ్రాకెట్స్ బాడీలో ఇంప్లిమెంట్ చేసుకుంటాము. ఓకే, సో ఇక్కడ మనకు లాంబ్డా ఎక్స్ప్రెషన్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అనేది అయితే ఉంది. సో మనము ఇక్కడ స్లైడ్స్లో చూసేదానికన్నా నేను మీకు STSలో క్లియర్గా ఇంటర్ఫేస్ క్రియేట్ చేసుకొని అండ్ అలాగే ఒక క్లాస్ క్రియేట్ చేసుకొని అందులో ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది అయితే చూపిస్తాను. ఓకే, ఇక్కడకు మనకు అబ్స్ట్రాక్ట్ మెథడ్లో వైడ్ మెథడ్ అని రావచ్చు, లేదా రిటర్న్ వాల్యూ ఏదైనా ఈ స్ట్రింగ్ కానీ ఇంటీజర్ కానీ ఏదైనా రావచ్చు. సో ఇక్కడ మనకు వైడ్ అనేది ఉంది. సో వైడ్ ఉన్నప్పుడు ఏ విధంగా బాడీలో లాజిక్స్ ఎలా రాసుకుంటాము అండ్ రిటర్న్ టైప్ ఉన్నప్పుడు ఏ విధంగా రాసుకుంటాం అనేది అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇప్పుడు STS అనేది అయితే ఓపెన్ చేసుకున్నాము. STS ఓపెన్ చేసుకున్న తర్వాత ఒక సింపుల్ ప్రాజెక్ట్ అనేది అయితే క్రియేట్ చేసుకున్నాము. ఫైల్ మీద క్లిక్ చేసి న్యూలోకి వచ్చేసి జావా ప్రాజెక్ట్ మీద అయితే క్లిక్ చేయండి. జావా ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఒక నేమ్ అనేది అయితే ఇచ్చేసుకోండి, జావా 8 ప్రాజెక్ట్స్. ఓకే, ఫినిష్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫినిష్ మీద క్లిక్ చేయగానే మనకు ఒక జావా ప్రాజెక్ట్ అనేది అయితే క్రియేట్ అయిపోయింది. సో SRCలో నేను ఒక ఇంటర్ఫేస్ అనేది అయితే క్రియేట్ చేస్తున్నాను. సో మనకు మన ఓన్ కస్టమ్ ఫంక్షనల్ ఇంటర్ఫేస్ క్రియేట్ చేసుకోవాలి కాబట్టి నేను ఒక ఇంటర్ఫేస్ అనేది అయితే క్రియేట్ చేస్తున్నాను. సో ఇంటర్ఫేస్ నేమ్ వచ్చేసి నేను ఒక సింపుల్గా యాడబుల్ అనేది అయితే క్రియేట్ చేస్తున్నాను. ఓకే, ఇంటర్ఫేస్ నేమ్ వచ్చేసి యాడబుల్.
ఫినిష్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫినిష్ మీద క్లిక్ చేయగానే మనకు ఒక ఇంటర్ఫేస్ అనేది అయితే క్రియేట్ అయిపోయింది. సో మనం తెలుసుకున్న కాన్సెప్ట్‌లో ఫంక్షనల్ ఇంటర్ఫేస్ అనే యాంటేషన్ యూజ్ చేస్తే ఫంక్షనల్ ఇంటర్ఫేస్ అనేది అయితే అవుతది. బట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఫంక్షనల్ ఇంటర్ఫేస్ అనే యాంటేషన్ యాడ్ చేయగానే మనకు ఎర్రర్ అనేది అయితే చూపిస్తుంది. ఎందుకు? ఫంక్షనల్ ఇంటర్ఫేస్‌లో ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్ అనేదైతే ఉంటుంది కంపల్సరీ. సో, మనము ఇప్పుడు ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్‌ని యాడ్ చేసుకున్నాము. సో, అబ్స్ట్రాక్ట్ మెథడ్ వచ్చేసి అది వాయిడ్ మెథడ్ అయినా కావచ్చు, లేదా రిటర్న్ టైప్ ఇచ్చేది ఏదైనా గానీ మెథడ్ అయినా కావచ్చు. సో, నేను ఫస్ట్ వాయిడ్ మెథడ్ అనేదైతే రాసి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. తర్వాత మనము స్ట్రింగ్ గానీ, ఇంటిజర్ గానీ ఏదో ఒకటి రిటర్న్ వాల్యూ ఇచ్చేలాగా మెథడ్ క్రియేట్ చేసుకొని దానికి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, వాయిడ్ యాడ్ ఒక సింపుల్ యాడ్ మెథడ్ అనేదైతే యాడ్ చేశాను. సో, ఇక్కడ మనకు ఎర్రర్ అనేదైతే పోయింది. ఫంక్షనల్ ఇంటర్ఫేస్ యాంటేషన్ యూజ్ చేశాం కాబట్టి, ఈ ఇంటర్ఫేస్‌లో ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉంది కాబట్టి ఇది ఫంక్షనల్ ఇంటర్ఫేస్. ఓకే. ఇక్కడ మనము కావాలంటే అబ్స్ట్రాక్ట్ అనే కీవర్డ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు మనకు ఫంక్షనల్ ఇంటర్ఫేస్ అనే క్లాస్‌లో ఓన్లీ వన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ అండ్ ఎనీ నంబర్ ఆఫ్ డిఫాల్ట్ ఆర్ స్టాటిక్ మెథడ్స్ ఉంటాయి. సో, మనం ఎటువంటి డిఫాల్ట్ ఆర్ స్టాటిక్ మెథడ్స్ క్రియేట్ చేయట్లేదు. జస్ట్ మనకు ఫంక్షనల్ ఇంటర్ఫేస్ అనే కాన్సెప్ట్ అడగగానే అందులో మనకు ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్ కంపల్సరీ ఉండాలి. సో, అప్పుడే మనకు ఫంక్షనల్ ఇంటర్ఫేస్ అనేదైతే అవుతుంది. సో, మనము ఈ కీవర్డ్ యూజ్ చేయకపోయినా ఇట్ యాక్ట్ యాస్ ఏ అబ్స్ట్రాక్ట్ మెథడ్. ఓకే. సో, మనము అలాగే ఫంక్షనల్ ఇంటర్ఫేస్ కూడా యాంటేషన్ యూజ్ చేయకపోయినా మనకు ఇట్ యాక్ట్ యాస్ ఏ ఫంక్షనల్ ఇంటర్ఫేస్ బికాస్ ఆఫ్ వన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉంది కాబట్టి ఇది ఫంక్షనల్ ఇంటర్ఫేస్. సో, ఇప్పుడు మనము లాంబ్డా ఎక్స్‌ప్రెషన్స్ యూజ్ చేసుకొని ఈ మెథడ్‌ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలనేది నేర్చుకుందాం. సో, ఈ మెథడ్ వచ్చేసి మనకు అన్‌ఇంప్లిమెంటెడ్ మెథడ్. సో, మనము దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఏ విధంగా? లాంబ్డా ఎక్స్‌ప్రెషన్స్ యూజ్ చేసి. సో, ఇప్పుడు నేను ఒక క్లాస్ అనేదైతే క్రియేట్ చేస్తాను. సో, ఇక్కడ ఒక క్లాస్ వచ్చేసి టెస్ట్ అనే క్లాస్ నేమ్ ఇచ్చాను. మెయిన్ మెథడ్ యాడ్ చేస్తున్నాను. ఫినిష్ మీద అయితే క్లిక్ చేశాను. ఓకే. ఇది మనకు ఒక సింపుల్ జావా క్లాస్. సో, ఇందులో మనము లాంబ్డా ఎక్స్‌ప్రెషన్స్‌ని యూజ్ చేసుకొని యాడబుల్ అనే ఇంటర్ఫేస్‌లో ఉన్న యాడ్ మెథడ్‌ని ఇంప్లిమెంట్ చేసుకోవాలి. సో, యాడబుల్ అనేది ఒక ఇంటర్ఫేస్ కాబట్టి మన కస్టమ్ ఫంక్షనల్ ఇంటర్ఫేస్ కాబట్టి మనము యాడబుల్ అనేది యాడ్ చేసుకొని ఒక రిఫరెన్స్ వేరియబుల్ ఇచ్చేసి ఇక్కడ మనకు లాంబ్డా ఎక్స్‌ప్రెషన్ సింటాక్స్ ఏంది? పారాంథసిస్ బ్రాకెట్స్, యారో మార్క్ అండ్ కర్లీ బ్రేసెస్ అండ్ సెమికాలన్. ఓకే. దిస్ ఈస్ ద లాంబ్డా ఎక్స్‌ప్రెషన్ సింటాక్స్. సో, ఇప్పుడు మనకు కావాల్సిన విధంగా మనము ఇంప్లిమెంటేషన్ అనేది చేయాలి. యాడబుల్ అనే ఫంక్షనల్ ఇంటర్ఫేస్‌లో యాడ్ మెథడ్ వచ్చేసి మనకు వాయిడ్ మెథడా, రిటర్న్ టైప్ ఏదైనా ఇస్తుందా అనేది చెక్ చేసుకోవాలి. యాడ్ మెథడ్ వచ్చేసి మనకు వాయిడ్ మెథడ్. సో, ఈ మెథడ్ అనేది ఎటువంటి రిటర్న్ వాల్యూ అనేది అయితే ప్రొవైడ్ చేయదు. సో, అప్పుడు మనం టెస్ట్ క్లాస్‌లో ఏం చేస్తాము? సో, ఈ కర్లీ బ్రేసెస్‌లో మన లాజిక్స్ అనేదైతే క్రియేట్ చేసుకుంటాము. ఈ కర్లీ బ్రేసెస్ ఏంటి? లాంబ్డా ఎక్స్‌ప్రెషన్ బాడీ. సో, ఇందులో మనము లాజిక్ ఏదైతే రాయాలనుకుంటున్నామో అది రాసుకుంటాము. సో, ఇక్కడ నేను ఎటువంటి రిటర్న్ వాల్యూ ఇవ్వదు కాబట్టి జస్ట్ system.out.println అనే స్టేట్మెంట్ రాసి సింపుల్‌గా యూజింగ్ లాంబ్డా ఎక్స్‌ప్రెషన్స్ అనేదైతే యాడ్ చేశాను. సో, మనకు ఎటువంటి రిటర్న్ టైప్ అనేదైతే లేదు యాడ్ మెథడ్‌కి. సో, అప్పుడు మనకు రిటర్న్ వాల్యూ ఇవ్వదు కాబట్టి రిటర్న్ వాల్యూ ఇచ్చేలాగా రాసుకోకుండా జస్ట్ ప్రింట్ స్టేట్మెంట్ అనేదైతే ఇచ్చాము. సో, ఇప్పుడు ఈ ఫంక్షనల్ ఇంటర్ఫేస్‌లో ఉన్న మెథడ్‌ని మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాము లాంబ్డా ఎక్స్‌ప్రెషన్స్ యూజ్ చేసి. బట్ ఈ యాడబుల్ అనే ఫంక్షనల్ ఇంటర్ఫేస్‌లో యాడ్ మెథడ్‌ని మనం ఇంకా కాల్ చేయలేదు. సో, ఇప్పుడు ఈ రిఫరెన్స్ వేరియబుల్ యూజ్ చేసుకొని ఆ మెథడ్‌ని కాల్ చేస్తాం. a.యాడ్. ఓకే. ఇది యాడ్ మెథడ్ వచ్చేసి వాయిడ్ మెథడ్. అదొచ్చేసి యాడబుల్‌లో ఫంక్షనల్ ఇంటర్ఫేస్‌లో ఉంది అబ్స్ట్రాక్ట్ మెథడ్.
సో, ఆ అన్‌ఇంప్లిమెంటెడ్ మెథడ్‌ని మనము ఇక్కడ లాంబ్డా ఎక్స్‌ప్రెషన్స్ యూజ్ చేసుకొని లాజిక్ అనేదైతే ఇంప్లిమెంట్ చేశాము. సో, ఇప్పుడు సేవ్ చేసేసి రైట్ క్లిక్ ఇచ్చేసి రన్ యాజ్‌లోకొచ్చి జావా అప్లికేషన్ మీద అయితే క్లిక్ చేయండి. జావా అప్లికేషన్ మీద క్లిక్ చేయగానే మనకు ప్రింట్ స్టేట్మెంట్ ప్రింట్ అయిపోయింది. ఇది ఒక వాయిడ్ మెథడ్‌కి ఫంక్షనల్ ఇంటర్ఫేస్‌లో ఏదైతే వాయిడ్ మెథడ్ ఉందో ఆ వాయిడ్ మెథడ్‌కి మనము లాంబ్డా ఎక్స్‌ప్రెషన్స్ యూజ్ చేసుకొని ఇంప్లిమెంట్ చేశాం. ఒకవేళ మనకు వాయిడ్ కాకుండా స్ట్రింగ్ అనేది ఎక్స్‌పెక్ట్ చేస్తుంది అనుకుందాం. ఓకే. స్ట్రింగ్ అనేది ఎక్స్‌పెక్ట్ చేస్తుంది అన్నప్పుడు మనకు కంపల్సరీ రిటర్న్ వాల్యూ అనేదైతే ఇవ్వాలి. సో, అప్పుడు ఈ ప్రింట్ స్టేట్మెంట్ అనేదైతే తీసేసి ఓకే. ప్రింట్ స్టేట్మెంట్ అనేదైతే తీసేసి ఇక్కడ రిటర్న్ డబుల్ కోట్స్‌లో మనకు స్ట్రింగ్ ఎక్స్‌పెక్ట్ చేస్తుంది కాబట్టి డబుల్ కోట్స్‌లో మనము స్ట్రింగ్ డేటా అనేదైతే రాస్తున్నాము. యూజింగ్ లాంబ్డా ఎక్స్‌ప్రెషన్స్. ఓకే. ఇక్కడ మనకు సేమ్ ఆ మెథడ్‌ని కాల్ చేస్తున్నాం. బట్ ఏదైతే మనం లాంబ్డా ఎక్స్‌ప్రెషన్స్ యూజ్ చేసి లాజిక్ అనేది ఇంప్లిమెంట్ చేసినామో, ఆ ఏదైతే రిటర్న్ వాల్యూ ఏదైతే వస్తుందో అది ఎక్కడ ప్రింట్ చేయట్లేదు. సో, అప్పుడు మనము ఈ మెథడ్‌ని ప్రింట్ స్టేట్మెంట్‌లో కాల్ చేయాలి. ఓకే. ప్రింట్ స్టేట్మెంట్‌లో కాల్ చేయాలి. సో, సింపుల్. వాయిడ్ మెథడ్‌కి మనము ప్రింట్ స్టేట్మెంట్‌లో కాకుండా బయట కాల్ చేశాము. అదే ఏదైనా రిటర్న్ వాల్యూ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నప్పుడు ప్రింట్ స్టేట్మెంట్‌లో యాడ్ చేస్తాము. ఓకే. ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చేసి రన్ యాజ్‌లోకి వచ్చేసి జావా అప్లికేషన్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ చూసుకోవచ్చు మనకు యూజింగ్ లాంబ్డా ఎక్స్‌ప్రెషన్ అనేది రిటర్న్ వాల్యూ వస్తుంది. సో, ఇక్కడ సింపుల్. ఫంక్షనల్ ఇంటర్ఫేస్‌లో ఒక అబ్‌స్ట్రాక్ట్ మెథడ్ ఉంటదనేసి మనకు తెలుసు. ఆ అబ్‌స్ట్రాక్ట్ మెథడ్ వాయిడ్ మెథడా ఏదన్నా రిటర్న్ వాల్యూ ఇచ్చే మెథడ్ అనేది తెలుసుకోవాలి ఫస్ట్. వాయిడ్ మెథడ్ అయితే మనకి ఎటువంటి రిటర్న్ రాదు కాబట్టి లాంబ్డా ఎక్స్‌ప్రెషన్ బాడీలో రిటర్న్ స్టేట్మెంట్ అనేదైతే ఉండదు. ఓన్లీ ప్రింట్ స్టేట్మెంట్ అనేదైతే ఉంటుంది. అదే నీకు ఏదైనా రిటర్న్ వాల్యూ ఇచ్చే మెథడ్ అయితే కంపల్సరీ రిటర్న్ స్టేట్మెంట్ అనేదైతే లాంబ్డా బాడీలో ఉంటుంది. సో, మనం బయట system.out.printlnలో ఆ మెథడ్‌ని కాల్ చేసుకుంటాం. ఇది సింపుల్ లాంబ్డా ఎక్స్‌ప్రెషన్స్ యూజ్ చేసుకొని మన కస్టమ్ ఫంక్షనల్ ఇంటర్ఫేస్‌లో ఉన్న అబ్‌స్ట్రాక్ట్ మెథడ్‌కి ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ఓకే. ఇప్పుడు మనము యాడబుల్ అనే ఫంక్షనల్ ఇంటర్ఫేస్‌లో వితౌట్ పారామీటర్స్‌తో మనం టెస్ట్ చేశాము. ఇప్పుడు మనము ఒక అడిషన్ లాజిక్ అనేదైతే రాసి టెస్ట్ చేద్దాం. రిటర్న్ టైప్ వచ్చేసి ఇంటిజర్‌లో రావాలి. యాడ్ అనే మెథడ్‌లో నేను 2 వేరియబుల్స్ అనేదైతే పాస్ చేస్తానో ఇంట్ ఏ, ఇంట్ బి. సో, ఈ మెథడ్ ఇంట్ ఏ, ఇంట్ బి అనే వేరియబుల్స్ అనేదైతే ఎక్స్‌పెక్ట్ చేస్తుంది. రిటర్న్ వాల్యూ వచ్చేసి ఇంటిజర్. సో, ఇప్పుడు మనము మన టెస్ట్ క్లాస్‌లోకొస్తే ఇక్కడ ఇందాక మనకు స్ట్రింగ్ వాల్యూ రిటర్న్‌లో ఎక్స్‌పెక్ట్ చేస్తున్నది. ఇప్పుడు ఇంటిజర్ వాల్యూలో ఉంది కాబట్టి ఇది రిటర్న్ అనేదైతే మనకు వర్క్ అవ్వదు. ఓకే. ఇక్కడ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పారాంథసిస్ బ్రాకెట్‌లో 2 వేరియబుల్స్ అనేది పంపియాలి. దానికన్నా ముందు మనము ఎప్పుడైతే ఈ యాడబుల్ అనే ఇంటర్ఫేస్‌లో ఉన్న మెథడ్‌ని కాల్ చేయాలంటే ఈ రిఫరెన్స్ వేరియబుల్‌తో కాల్ చేస్తాం. ఈ రిఫరెన్స్ వేరియబుల్‌తో కాల్ చేసినప్పుడు ఈ మెథడ్ అనేది 2 వేరియబుల్స్ అనేదైతే ఎక్స్‌పెక్ట్ చేస్తుంది. అది వచ్చేసి మనకు 2 వాల్యూస్ అనేదైతే ప్రొవైడ్ చేయాలి. 5, 10 అనేదైతే ప్రొవైడ్ చేస్తున్నాను. సో, ఈ 2 వాల్యూస్ ఇంటిజర్‌లో ఎక్స్‌పెక్ట్ చేస్తుంది కాబట్టి ఇంటిజర్‌లో పంపించాను. సో, ఎప్పుడైతే యాడబుల్ అనే ఫంక్షనల్ ఇంటర్ఫేస్ రిఫరెన్స్ వేరియబుల్‌తో మనము ఆ యాడ్ మెథడ్‌ని కాల్ చేస్తున్నాము. ఆ యాడ్ మెథడ్ 2 వేరియబుల్స్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తుంది, పంపిస్తున్నాం. సో, ఎప్పుడైతే ఆ మెథడ్‌ని కాల్ చేయగానే ఈ లాంబ్డా ఎక్స్‌ప్రెషన్స్‌లో మనము ఏదైతే పాస్ చేస్తున్నామో ఓకే. ఇంట్ ఐ, ఇంట్ జే. సో, ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఈ మెథడ్‌ని కాల్ చేయగానే ఇంట్ ఐలోకి 5 వెళ్తుంది. ఇంట్ జేలోకి 10 వెళ్తుంది. ఈ 5, 10 ఎళ్ళిన తర్వాత లాంబ్డా ఎక్స్‌ప్రెషన్ బాడీలో మన లాజిక్ అనేదైతే క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఈ యాడబుల్ అనే ఫంక్షనల్ ఇంటర్ఫేస్‌లో రిటర్న్ టైప్ వచ్చేసి ఇంటిజర్‌లో ఉంది కాబట్టి మనం ఇక్కడ అడిషన్ చేయాలనుకుంటున్నాం కాబట్టి సింపుల్‌గా ఐ ప్లస్ జే దట్స్ ఇట్. సో, ఇప్పుడు సింపుల్‌గా మనకు ఐలో 5 ఉంది. జేలో 10 ఉంది కాబట్టి 5 + 10 15 అనేదైతే ప్రింట్ అవుతుంది.
రన్ యాజ్‌లోకి వచ్చేసి జావా అప్లికేషన్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి 15 అనేది అయితే ప్రింట్ అయింది. సో, ఈ విధంగా మనకు ఫంక్షనల్ ఇంటర్ఫేస్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఎవరైనా అడిగితే ఫంక్షనల్ ఇంటర్ఫేస్‌లో మనకు వన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉంటేనే అది ఫంక్షనల్ ఇంటర్ఫేస్ అవుతుంది. ఒకవేళ వాయిడ్ మెథడ్ అయితే మనకు రిటర్న్ స్టేట్మెంట్ ఉండదు కాబట్టి, రిటర్న్ స్టేట్మెంట్ అనేదైతే లాంబ్డా ఎక్స్‌ప్రెషన్ బాడీలో రాసుకోము. అదే ఏదైనా రిటర్న్ వాల్యూ అనేదైతే ఇస్తూ ఉంది అంటే అప్పుడు రిటర్న్ స్టేట్మెంట్ అనేదైతే ఉంటుంది. సో, ఇప్పుడు మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే సింపుల్‌గా మనకు దీన్ని ఇంకొక సింపుల్‌గా మనం రాసుకోవచ్చు. ఓకే. ఇక్కడ మనము ఈ లాంబ్డా ఎక్స్‌ప్రెషన్ పారాంథసిస్‌లో మనము ఈ ఇంట్ i అనేది, ఇంట్ j అనేది సింపుల్‌గా వేరియబుల్స్ అనేదైతే పాస్ చేస్తున్నానో ఐజే అని. యారో మార్క్ అనేదైతే మనకు లాంబ్డా ఎక్స్‌ప్రెషన్స్‌కి ఇండికేటర్. సో, తర్వాత మనము ఈ కర్లీ బ్రాసెస్‌లో ఎప్పుడైతే మనకు మల్టిపుల్ లైన్స్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ అయితే ఉంటుందో అప్పుడు మనము కర్లీ బ్రేసెస్ అనేదైతే ఎక్స్‌టెండ్ చేసుకొని మనం రాసుకుంటాము. సో, ఇక్కడ మనకు ఓన్లీ వన్ లైన్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ కాబట్టి మనకు రిటర్న్ స్టేట్మెంట్ కూడా అవసరం లేదు. అండ్ అలాగే కర్లీ బ్రేసెస్ కూడా అవసరం లేదు. ఓకే. సింపుల్‌గా మనము i ప్లస్ జే సెమికోలన్. చూసారా? సింగిల్ లైన్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ అయితే మనకు కర్లీ బ్రేసెస్ అండ్ రిటర్న్ స్టేట్మెంట్ అవసరం లేదు. మల్టిపుల్ లైన్స్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ అయినప్పుడే ఆ కర్లీ బ్రేసెస్ ఓపెన్ అండ్ క్లోజ్ అనేది కర్లీ బ్రేసెస్ రాసుకొని, ఆ కర్లీ బ్రేసెస్‌లో మనము మన లాజిక్ అనేదైతే రాసుకుంటాం. ఎందుకంటే మల్టిపుల్ లైన్స్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఉంటుంది కాబట్టి. సింగిల్ లైన్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఉన్నప్పుడు మనకి ఎటువంటి కర్లీ బ్రేసెస్ అనేదైతే లేదు. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే సింపుల్‌గా మనము లాంబ్డా ఎక్స్‌ప్రెషన్స్ యూజ్ చేసి యాడ్ మెథడ్‌కి ఇంప్లిమెంటేషన్ అనేదైతే చేశాము. సో, ఇప్పుడు కూడా సేవ్ చేసేయండి. సేవ్ చేసి రైట్ క్లిక్ ఇచ్చేసి రన్ యాజ్‌లోకి వచ్చేసి జావా అప్లికేషన్ మీద అయితే క్లిక్ చేయండి. సింపుల్‌గా మనకు 15 అనేది అయితే ఆన్సర్ వచ్చేసింది. సో, ఈ విధంగా మనము లాంబ్డా ఎక్స్‌ప్రెషన్స్‌ని ఫంక్షనల్ ఇంటర్ఫేస్‌లో ఉన్న అబ్స్ట్రాక్ట్ మెథడ్‌ని ఇంప్లిమెంట్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాము. ఇప్పటివరకు మనము కస్టమ్ ఫంక్షనల్ ఇంటర్ఫేస్ అనేదైతే నేర్చుకున్నాము. ఎలా క్రియేట్ చేసుకోవాలి, దాంట్లో ఉన్న మెథడ్‌ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి. అండ్ నెక్స్ట్ వీడియోలో మనకు ఫంక్షనల్ ఇంటర్ఫేసెస్‌లో ఉన్న ఇన్‌బిల్ట్ ఫంక్షనల్ ఇంటర్ఫేసెస్ ఏంటి? అవి ఎలా యూజ్ అయితాయి? అందులో ఉన్న అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఏవేవి? ఒక్కొక్క అబ్స్ట్రాక్ట్ మెథడ్స్‌ని యూజ్ చేసుకొని ఏ విధంగా వర్క్ చేసుకుంటాం అనేదైతే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ప్లీజ్ ఫాలో అవర్ ఛానల్. డోంట్ మిస్ అవర్ వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓకే. థాంక్ యూ. బై బై. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.